హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మన తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు క్లాస్లో 1956 పెద్ద మనుషుల ఒప్పందం, 1958 తెలంగాణ ప్రాంతీయ కమిటీ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఆ రెండులో ఉన్న రూల్స్ని కంప్లీట్గా ఉల్లంఘన చేస్తారు ఆంధ్ర పెద్ద మనుషులు. సో దాని ఫలితంగా వచ్చింది 1969 తెలంగాణ ఉద్యమం. ఈ 2009 కంటే 69 ఉద్యమమే పెద్దది. సో అప్పుడు కాల్పులు ఉన్నాయి, లాఠీ ఛార్జీ ఉంది, నిరసనలు ఎక్కువ ఉన్నాయి. తక్కువ మంది పాల్గొన్నారు, బట్ ఎక్కువ వచ్చింది నిరసన అని చెప్పేసి. ఇక్కడ మనకి 69 ఉద్యమానికి కారణాలు ఇవి రెండే కాదు. పెద్ద మనుషుల ఒప్పందము ప్లస్ టీఆర్సీ యొక్క విధులని అతిక్రమించడమే కాదు, ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. తక్షణ కారణం అని చెప్పేసి ఉంటుంది. సో మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటి అంటే 1969 ఉద్యమం యొక్క తేదీలు, అంటే ఈ ఉద్యమ సమయంలో, ఈ ఉద్యమ గమనంలో కొన్ని తేదీలు, డేట్స్ వస్తాయి. మొత్తం 25 డేట్స్ ఉంటాయి. 25 డేట్స్ మనకి రిఫరెన్స్ వి ప్రకాష్ అండ్ తెలుగు అకాడమీ. సో 25 డేట్స్లో మనకి ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ప్రశ్న ఎలా వస్తుంది అంటే, ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్, తెలంగాణలో 1969 ఉద్యమంలో తొలి బంధు ఎప్పుడు అని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుంది. 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఒక ఆప్షన్. లేకుంటే ఇటువైపు 4 దినాలు ఇచ్చేసి, ఇటువైపు 4 వాటి డేట్స్ ఇచ్చేసి ఇట్లా మ్యాచ్ అని చెప్పేసి ఆ మ్యాచ్ చేసిన ఆన్సర్స్ మళ్ళీ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. మనకి 2 టైప్స్. లేకుంటే సరికానిది ఏంటిది అని చెప్పేసి, సరికానిది అని చెప్పేసి 3 డేట్స్ సరి అని ఇచ్చేసి ఒక డేటు అబద్ధం డేట్ ఇస్తాడు. సో ఇలా మనకి ప్రశ్న వస్తుంది. తొలి బంధు ఎప్పుడు? మార్చి 3 అని చెప్పేసి మనకి ఎలా గుర్తుంటుంది అంటే, సో మార్చి 3 అంటే మనకి ఇదే కదా, 3 అని చెప్పేసి. నీకు 3 ఉంది, నాకు 3 ఉంది, ఇద్దరికి 3 ఉంది కాబట్టి అన్ని బంధు పెట్టి తొలిసారిగా చదువుకుందామని చెప్పేసి. సో బంధు అంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలా కోడ్స్ మనకి వస్తూ ఉంటాయి. రైట్. నిజంగా మనకి కోడ్స్ అవసరం అంటే ఎస్, అవసరం లేదు. 25 డేట్స్ నీకు యథాతథంగా గుర్తుంటే, కన్ఫ్యూజ్ కాను అనుకున్నట్లయితే ఈ క్లాస్ మనకి అవసరం లేదు. కొంచెం ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో కోడ్స్ కొంచెం అంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది. రైట్. వాస్తవంగా ఇది రెగ్యులర్ క్లాస్లో చెప్పాల్సింది 1969 ఉద్యమ గమనంలో రావాలి డేట్స్. బట్ మనకేంటిదంటే అంత పెద్ద క్లాస్లో పెద్దగా ఉంటుంది, క్లాసు ఎక్కువ మాస్ ఉంటుంది కాబట్టి ఈ ఐటమ్ సాంగ్స్ లెక్క ఈ కోర్సు మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటి అని చెప్పేసి స్పెషల్ క్లాస్ ఇది చేస్తున్నాం మనం. రైట్. సో 1969 ఉద్యమ గమనంలో వచ్చిన తేదీలు మొత్తం మనకి 25 ఉన్నాయి. తెలుగు అకాడమీలో 25, వి ప్రకాష్ 25. ఇంకా మనకి ఈ 25 కంటే 26th డేట్ అవసరం అంటే అవసరం లేదు. మనం దేనికి రిఫరెన్స్ వాడుకోవాలి అంటే ఎక్కువ ఈ ఉద్యమానికి 1969 ఉద్యమ కారణాలు ఏంటి, ఉద్యమ ఫలితం ఏంటి, విశ్లేషణ చేయమన్నప్పుడు అప్పుడు రిఫరెన్స్గా నువ్వు డిఫరెంట్ బుక్స్ తీసుకోవచ్చు. గౌతమ్ పింగ్లే అని చెప్పేసి, మన అరుణోదయం బుక్ అని చెప్పేసి, లేకుంటే ఎలకెట్టె శంకరరావు బుక్, అవి డిఫరెంట్ తీసుకోవచ్చు. ఈ డేట్స్కి డిఫరెంట్ బుక్ ఏముంటుంది, ఏ డేట్లైనా అదే డేట్ ఉంటుంది. రైట్. ఫస్ట్ ఈ జనవరిలో కొన్ని ఫస్ట్ నోట్స్ ఏంటి అంటే, మనకి ఈ ఉద్యమంలో ఇయర్ మొత్తం 1969. సో మనం ఇయర్కి కోడ్ చెప్పట్లేదు. నెక్స్ట్ 1970లో మాత్రమే ఒకటి ఉంటుంది, జనవరి 24 అని చెప్పేసి తెలంగాణ మృత వీరుల దినం అని చెప్పేసి ఉంటుంది. ఆ ఒక్కటి 1970, మిగతా అన్ని 1969. ఈ జనవరి మాసానికి నేను కోడ్ చెప్పట్లేదు అంటే ఈ మంత్ రాదు కోడ్లో. జనవరి మాసానికి మంత్ అనేది ఉండదు కోడ్లో. మిగతా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చినప్పుడు ఆ మంత్ కూడా కోడ్లో వస్తుంది. సో ఒక ఏదైనా కోడ్లో మంత్ పేరు లేకుంటే అది జనవరి మంత్గా భావించాలి. అన్ని కోడ్స్కి ఇయర్ 1969 ఉద్యమం. రైట్. ఒకటి 17 అంటే హిందీలో సత్రా అంటారండి, సత్రా. ఇది ఒక్కటి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ముంగట కొద్దిగా, సత్రా అని చెప్పేసి అంటాం. రైట్. ఫస్ట్ మనకి జనవరి చూస్తే జనవరి 8 ఉంది, జనవరి 18 ఉన్నది, జనవరి 20 ఉంది, జనవరి 21 ఉన్నది, జనవరి 24 ఉంది. మొత్తం మనకు జనవరి మాసంలో 5 డేట్స్ ఉన్నాయి. జనవరి కోడ్ చెప్పట్లేదు.
సో 8 ఏంటి అంటే ఈ 69 ఉద్యమంలో తొలి నిరాహార దీక్ష అని చెప్పేసి ఎవరు మనకి దీనికి కోడ్ ఏం అవసరం లేదు, ఈజీగా గుర్తుంటుంది. రవీంద్రనాథ్ అని చెప్పేసి. సో రవీంద్రనాథ్ తొలి దీక్ష అంటే ఫస్ట్ కోడ్ కాబట్టి దీనికి ఏం అవసరం లేదు. అయినా కావాలి అంటే సో తెలంగాణ ప్రజల అష్ట కష్టాలు, అష్ట అంటే ఇంత 8, అష్ట ఇస్తాం 8 అని చెప్పేసి, రైట్. తెలంగాణ ప్రజల అష్ట కష్టాలు చూడలేక రవీంద్రనాథ్ దీక్ష చేస్తాడు తొలిసారిగా అని చెప్పేసి ఈ 22న ఏమో విరమణ చేస్తాడు. అది పెద్ద నాటకం అండి, అది పెద్ద నాటకం. అది దీక్ష కాదు, ఆ విరమణ చేసిన మెథడ్ ఏదైతే ఉందో అందులో ఆంధ్ర వల్ల కుట్ర ఉంటుంది, మనం క్లాసులో డిస్కస్ చేస్తాం. సో జనవరి 8 రవీంద్రనాథ్ దీక్ష అని చెప్పేసి. సో జనవరి 18 ఇక్కడ మనకి అబీడ్స్లో తొలి లాఠీ చార్జ్ అండి. ఈ ప్రశ్న మనకు వచ్చింది ఇంతకుముందు ఆల్రెడీ, తొలి లాఠీ చార్జీ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇది ఈ జనవరి 18న 2 దళాలు ఉంటాయి విద్యార్థులై, మల్లికార్జున్ అండ్ వెంకట్రామరెడ్డి అని చెప్పేసి. ఒకరు అట్లా వస్తారు, ఒకరు ఇట్లా వస్తారు, 2 ఫైట్ చేసుకుంటాయి. పోలీసు వాళ్ళు వచ్చేసి లాఠీ చార్జ్ చేస్తారు. సందర్భం అయితే అది మనకి ఎలా గుర్తుంటుంది అంటే, సో 18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుంది కాబట్టి, సో 18 ఏళ్ళకే తొలి దెబ్బ పడింది. దెబ్బ అంటే లాఠీ చార్జ్ అని చెప్పేసి, దెబ్బ పడితే అబ్బా అన్నది, అబీడ్స్ మీన్స్ అబ్బా అన్నది అని చెప్పేసి. సో 18 ఏళ్ళకే తొలి దెబ్బ పడింది, అబ్బా అన్నది. అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదే రోజు మనకి బ్రహ్మానందారెడ్డి, అప్పటి సీఎం బ్రహ్మానందారెడ్డి ఇల్లు ఏంటిది, ఆనంద నిలయం అని చెప్పేసి, ఆనంద నిలయం అని చెప్పేసి. ఈ నిలయంలో తొలి అఖిలపక్ష మీటింగ్. సో మనకి ఈ ప్రశ్న కూడా వచ్చింది. 1969 ఉద్యమంలో ఫస్ట్ అఖిలపక్ష మీటింగ్ ఎప్పుడు అంటే 18 ఎక్కడ అంటే ఆనంద నిలయం అని చెప్పేసి మనకి ప్రశ్న వచ్చింది. సో తొలి దెబ్బ పడగానే 18 ఏళ్ళకే అబ్బా అంటూ ఆనందపడింది. ఆనందపడి 21కి కుమారుడు పుట్టాడు. మనకి కుమారుడు కూతురు పుట్టినాక పురుడు చేస్తాం కదా. సో పురుడు చేసినప్పుడు కుమారుడిని లాలిస్తారు. సో పురుడు మీన్స్ 21st డేస్కి వేస్తాం కాబట్టి 21st డేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 21st డేస్ ఏంటి అంటే ఈ అఖిలపక్ష మీటింగ్లో నిర్ణయం ప్రకారము కుమార్ లలిత్ కమిటీ, సో కుమార్ లలిత్ కమిటీ అనేది నియామకం చేస్తారు. 21st మనకి ప్రశ్న వచ్చింది ఆల్రెడీ, రైట్. ఏంటిది, 18 ఏళ్ళకే తొలి దెబ్బ పడగానే అబ్బా అన్నది, అబ్బా అంటూ ఆనందపడి కుమారునికి లాలించింది ఎప్పుడు అంటే 21st అని చెప్పేసి, రైట్. నెక్స్ట్ ఇది ఓకే, కుమార్ లలిత్ కమిటీ నియామకము 21st. అదే రోజు 36 జీవో కూడా మనకు వస్తుంది. సో ఆంధ్ర ఉద్యోగులని వెనక్కి పంపాలని చెప్పేసి ఆ జీవో రిలీజ్ చేస్తే ఆంధ్ర ఉద్యోగుల భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్తారు. మాతో ఎవరు కాపురం చేస్తారని చెప్పేసి కోర్టుకి వెళ్తే ఈ జీవోని కోర్టు స్టే ఇస్తుంది. మనం డిస్కస్ చేస్తాం ఉద్యమంలో, రైట్. ఇది 20 చూస్తే మనకి T20 మ్యాచ్ ఉంటుంది. 2020 మనకి మొన్న IPL అయిపోయింది, రైట్. ఈ 20 దాంట్లో ఒక బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ వరుసగా ఒక 2-3 బంతులలో ఎక్కువ 4 సిక్సర్స్ కొడితే ఏమంటారంటే కామెంటర్స్, కోహ్లీ ఆన్ ఫైర్ అంటారు. కోహ్లీ ఆన్ ఫైర్ అని చెప్పేసి. ఇప్పుడు ఫైర్ కాదు, కోహ్లీ ఫ్లవరే. కానీ ఎవరు మనకి దినేష్ కార్తిక్ గిట్ట వరుసగా 4లు కొడితే గిట్ట సో దినేష్ కార్తిక్ ఆన్ ఫైర్ అంటారు. అంటే T20 మ్యాచ్లలో బ్యాట్స్మెన్ విజృంభణ చేసే టైంలో ఫైర్ మీద ఉన్నాడని చెప్పేసి పిలుస్తాం, అట్లా పిలుస్తాం మనం అది. సో ఇక్కడ ఫైర్ అని చెప్పేసి చెప్తున్నాం. సో T20 గేమ్లో ఫైర్ ఉంటుంది. తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టే బ్యాట్స్మెన్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి సో మనకి జనవరి 20న ఫస్ట్ ఫైర్ అండి, అంటే ఫస్ట్ కాల్పులు ఎక్కడ అంటే శంషాబాద్లో ఫస్ట్ కాల్పులు. సో చెంచాగిరి అంటాం, కాల్పులు చెంచాగిరి చేస్తూ సో ఫైర్ చేస్తున్నాడని చెప్పేసి. ఇది మనకి ఈజీగా గుర్తుంటుంది. T20 అనగానే మనకి ఫైర్ గుర్తుకు రావాలి, బ్యాట్స్మెన్ ఫైర్ మీద ఉంటాడు కాబట్టి. సో జనవరి 20 ఫైర్. ఇక్కడ మనకి మంత్ వస్తలేదు కాబట్టి సో జనవరిగా భావించాలి. నెక్స్ట్ కోడ్లో మనకి మంత్ పేరు కూడా వస్తుంది కోడ్లో, రైట్. జనవరి 20 ఏంటి అంటే ఫస్ట్ ఫైర్ ఇన్ 1969 మూమెంట్ అని చెప్పేసి. జనవరి 24 ఏంటి అంటే సో మనకి తొలి మరణం అండి. తొలి మరణం
ఇది కొన్ని బుక్లలో 25 ఉంటుంది, కొన్ని బుక్లలో 24 ఉంటుంది. ఏంటి మన ఫైనల్ అంటే 24 ఫైనల్. ఎందుకు 24 తీసుకుంటున్నామంటే మనకి 1970 మనం చెప్పినాం కదా ఒకటే డేట్ ఉంటుంది అని చెప్పేసి. సో 1970 జనవరి 24న తెలంగాణలో మృత వీరుల దినము. సో మృత వీరుల దినం కాబట్టి ఈ రోజే, ఎందుకంటే ఈ రోజు చనిపోయాడు కాబట్టి ఆ రోజు సెలబ్రేట్ చేస్తున్నాం. కన్ఫ్యూజ్ కావద్దు, జనవరి 25 కాదు, జనవరి 24 అని చెప్పేసి. సో తొలి మరణము చనిపోయింది ఎవరంటే మనకి శంకర్ అని చెప్పేసి. శంకర్ ఇతంది మెదక్లోని సదాశివపేట. సో మనకి ఇది ఎలా గుర్తుంటుంది అంటే చూస్తే, సో ఒక వ్యక్తి యువకుడు చనిపోతే అరే నిండా 25 ఏళ్ళు లేవు అని చెప్పేసి చెప్తాము. నిండా 25 ఏళ్ళు లేకుండానే మరణించాడు అని చెప్పేసి చెప్తున్నాం. నిండా 25 ఏళ్ళు లేవు, మరి ఎన్ని ఏళ్ళు ఉన్నాయంటే 24 ఉన్నాయి, ఒకటి తగ్గింది అని చెప్పేసి చెప్తున్నాం. సో ఒకటి తగ్గింది కాబట్టి 24 అని చెప్పేసి తొలి మరణము శంకర్ సదాశివ. సో శంకర్ శివ ఎలా గుర్తుంటుంది అంటే జనరల్గా మనకి చనిపోయినప్పుడు ఆ సిటీ కేబుల్లో పాట వేస్తాం, ఏదో మొత్తం మీద రాతి కొండల్లో ఉన్న కొలువైన శివుడా అని చెప్పేసి. సో శివుడు శంకరు ఈజీగా మనకు గుర్తుంటుంది. మరణం అన్నప్పుడు ఆ పాట వేస్తాం కాబట్టి ఫస్ట్ మరణము ఫస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే సదాశివపేట. మనకి ఏది ఇక్కడ తొలి కాల్పులు T20 కదా. సో మనకి ఇది జరిగింది శంషాబాద్లో. బట్ హైదరాబాద్లో నడిబొడ్డున అంటే మనకి ఏప్రిల్ 5 వస్తుందండి. అది సిపిఐ మీటింగ్ అని చెప్పేసి రెగ్యులర్ క్లాస్లో ఆ మీటింగ్ తేదీ, మీటింగ్ యొక్క తీర్మానాలు కలిపి కోడ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో ఇది మనకి జనవరిలో ఉన్న 5 కోడ్స్ ఈజీగా గుర్తుంటాయి. ఒకసారి మీరు ఇది క్లాస్ విని వీటిని ఇట్లాగే అనుకుంటూ చదివినట్లయితే 4 ఆప్షన్లలో తప్పు పెట్టే ఛాన్సే లేదు. రైట్, నెక్స్ట్ మనకి ఫిబ్రవరి మాసం ఉంటుంది. సో ఒకటే కోడ్ ఉంటుంది, బట్ ఇక్కడ మనం చెప్పట్లేదు. ఫిబ్రవరి 28 అని చెప్పేసి ఈ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ మదన్ మోహన్ గిరి అని చెప్పేసి చెన్నారెడ్డి అండ్ సదాలక్ష్మి తెలంగాణ ప్రజా సమితిగా తర్వాత మార్చ్ 25న మారుతుంది. ఇక్కడ ఎందుకు మనం చెప్పట్లేదు అంటే, సో మనకి టీపీఎస్ అధ్యక్షులు 4 ఉంటారు. ఆ 4 అధ్యక్షుల పేర్లు ఈ టీపీఎస్ ఏర్పడిన డేట్కి కోడ్ ఉంటుంది, మనకి రెగ్యులర్ క్లాస్లో వస్తుంది. అది ఇక్కడ మనం డిస్టర్బెన్స్ చేయవద్దు దీన్ని. సో నో ఫిబ్రవరి డేట్స్ మనకి. మీరు బుక్ చూసుకొని తెలుగు అకాడమీ వి ప్రకాష్ డేట్స్ లేవు. ఫిబ్రవరి 1న ఉన్నది డేటు ఏమున్నది, 20 రాళ్ళు వేశారు, చదువుకో. ఫిబ్రవరి 2న ఉన్నది 30 రాళ్ళు వేశారు. ఫిబ్రవరి 4న ఉన్నది 5 కాల్పులు జరిగాయి. ఫిబ్రవరి 6న ఏమైందంటే ఏది ఈ బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఫిబ్రవరి 7న విద్యార్థులు కొట్టుకున్నారు, 4 రక్తపు చుక్కలు పడ్డాయి అని చెప్పేసి ఉంటుంది. రైట్, నెక్స్ట్ మార్చ్. సో మనం డేట్ అనేది పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్గా జరుపుకోవాలి, అది డేట్ అండి. సో పెళ్లి రోజు, పుట్టినరోజు అని చెప్పేసి ఎట్లా ఉంటుందో ఇక్కడ మార్చి మాసం, ఏప్రిల్ మాసంలో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి ఎగ్జామ్లో, అవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మార్చి 3 ఉంటుంది, మార్చి 17 ఉంటుంది. మనకి 2 డేట్స్ ఉన్నాయి, ఇంకా ఎవ్వి లేవు. సో ఉంటాయి మనకి. మార్చి 5న కూడా జరిగింది. ఏంటంటే ఇన్సిడెంట్, ఒక ఆయన వెళ్ళంగా బైక్ యాక్సిడెంట్ అయింది, 2 చనిపోయారని చెప్పేసి ఉంటుంది. సో మార్చి 3 ఏంటిది అంటే తెలంగాణ మొత్తంలోనే తొలి బంద్ అండి, తొలి బంధు అని చెప్పేసి. తొలి బంద్ ఇది ఎలా గుర్తుంటుంది. సో మార్చి కాబట్టి మనకి కంపల్సరీ ఇక్కడ ఈ కోడ్లో మాసం కూడా రావాలి, మంత్ రావాలి. సో మార్చి 3 అని చెప్పేసి మనం ఇట్లా రాస్తాం. సో నీకు 3 ఉంది, నాకు 3 ఉంది, ఇద్దరికి 3 ఉంది కాబట్టి అన్నీ బంద్ పెట్టి తొలిసారిగా చదువుకుందాము. అక్టోబర్లో అంటున్నారు, ఆగస్టు అంటున్నారు, జూలై అంటున్నారు ప్రిలిమ్స్, ఏది క్లారిటీ లేదు కాబట్టి సో అన్నీ బంద్ పెట్టి మనం చదువుదామని చెప్పేసి. సో మార్చి 3 అంటే ఏంది, ఇక్కడ నీకు 3 ఉంది, నాకు 3 ఉంది, అన్నీ బంద్ పెట్టి తొలిసారిగా స్టడీ చేద్దామని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవచ్చు. తొలి బంధు అని చెప్పేసి ఈ ప్రశ్న మనకి వచ్చింది ఎగ్జామ్లో. ఎస్, ఇక్కడ మనకు 17 వచ్చింది కాబట్టి 17ని సత్ర అంటాము, సత్రం అని చెప్పి చదువుకోండి, సత్రము. సో మనకి మార్చి 17 ఉంటుంది, నెక్స్ట్ మే 17 ఉంటుంది, నెక్స్ట్ జూన్ 17 ఉంటుంది. సో అన్నిట్లలో కంపల్సరీ మనకి మంత్ పేరు గుర్తుపెట్టుకోవాలి, డేట్లో వస్తుంది. రైట్, మార్చి 17 ఏంటిది. సో దీన్ని విద్యార్థులు ఈ రోజుని ప్రజాస్వామ్య పరిరక్షణ దినం అని చెప్పేసి అట్లా జరిపిండ్రు. అదే రోజు ఉద్యోగులు పోరాట దినము,
ఉత్త పోరాటం ఇది. అంటే తెలంగాణ పోరాటం మళ్ళీ వేరే వస్తుంది, ఇదేమో ఓన్లీ పోరాటము అట్లా. రైట్. ఎట్లా గుర్తుంటుంది అంటే, సో ప్రజాస్వామ్యాన్ని మనం ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటాం. సో డెమోక్రసీ అంటే ఏంది? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, బియువై బై ద పీపుల్ అని చెప్పేసి మనం చెప్తాం. సో రైట్, అది బియువై బై కాదు, సారీ బై, బివై బై, ప్రజలు కొనబడింది కాదు, ప్రజల చేత ఎన్నుకొనబడింది అని చెప్పేసి. రైట్. ఎట్లా గుర్తుంటుంది అంటే, సత్రములో విద్యార్థులు మరో డెమో కోసం, మరో మీన్స్ మార్చ్ అండి. సో మరో అంటే మార్చి, సత్రం అంటే 17, సత్రంలో మరో డెమో కోసం విద్యార్థులు పోరాటము చేస్తే ఉద్యోగులుగా మారారు. సో సత్రంలో మరో డెమో కోసం లేదా విద్యార్థులు మరో డెమో కోసం పోరాటం చేస్తే, డెమో అంటే తెలుసు మనకి, హైదరాబాద్లో మీరు ఉంటే ఇట అక్కడ డెమో, సండే డెమో, మండే డెమో అని ఉంటుంది. సో డెమో అంటే మనకి ప్రదర్శన అని చెప్పేసి, అంటే ఇలా చెప్తా అని చెప్పేసి ముందు చూపెడితే డెమో అంటారు, క్లాసులోకి వెళ్తే దాన్ని క్లాస్ అంటారు. సో మరో డెమో కోసం పోరాటం చేస్తే ఏమైందంటే ఉద్యోగులుగా మారారు. విద్యార్థులు డెమో ఉంటే ఉద్యోగులుగా మారరు, చదివింది గుర్తుపెట్టుకుంది పరీక్షల్లో రాస్తే అప్పుడు ఉద్యోగులుగా మారుతాం మనము. సత్రము 17 విద్యార్థులు మరో మీన్స్ మార్చి, డెమో అంటే ప్రజాస్వామ్యము. సో విద్యార్థులు మార్చి 7న ప్రజాస్వామ్య దినంగా మార్చుకున్నారు. ఉద్యోగులు ఏమో పోరాటం చేసినారు కాబట్టి ఉద్యోగులు పోరాట దినం అని చెప్పేసి, ఫైటింగ్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది మార్చి 17 అండి. నెక్స్ట్ మే 17 ఏంటి అంటే, సో మే అంటే సత్రములో, లో అంటే మనకి హిందీలో మే అండి. సో హిందీలో మే అంటే లో అని చెప్పేసి పిలుస్తాం. సత్రంలో అమరుడు అని చెప్పేసి ఒక వాక్యం చదువుకోండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకి. సత్రంలో అమరుడు. సో మే 17న అమరుల దినం అని చెప్పేసి. జనవరి 24, 1970 మృత వీరుల దినము. మే 17 సత్రములో అమరుడు అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. జూన్ 17 అండి, జూన్ 17 ఇదే సత్రంలో ఏమైందంటే, సత్రంలో ఒక మహిళ నాకు జానీ అయ్యింది. సో జానీ అంటే నాకు జానీ జిగ్రీ అని చెప్పేసి చెప్తాం. జానీ జిగ్రీ అంటే బాగా క్లోజ్గా ఉంటే జానీ జిగ్రీ అంటాం కాబట్టి. సో సత్రంలో ఓ మహిళ నాకు జానీ అయింది. ఎందుకు జానీ అయిందంటే ఆమె ఇక్కడ నిర్బంధించబడింది కాబట్టి నాకు జానీ అయింది. సో నిర్బంధించబడింది, సత్రంలో నిర్బంధించబడ్డ మహిళ జానీ అయింది. మీరు ఒకసారి ఊహించుకోండి ఈజీగా. ఒక మహిళ ఉంది, ఇంట్లో పెట్టేసిన్లు, నిన్ను చూసింది, అట్రాక్ట్ అయిపోయింది, నీకు జానీ అయిపోయింది. ఎంత నిర్బంధిస్తే అంత బయటకు వస్తారు కాబట్టి. సో ఇక్కడ ఈజీగా మనకు గుర్తుంటుంది. జూన్ 17 ఏంటి అంటే, జూన్ అనగానే మనకి జానీ గుర్తుకు రావాలి, జానీ ఒకటే గుర్తుకు రావాలి. సో జూన్ జానీ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఉచ్చారణ ఇబ్బంది ఉండదు. సత్రంలో ఓ మహిళ, సో నిర్బంధ వ్యతిరేక దినం అంటాం. మహిళ నిర్బంధించబడింది, చూసింది, ఇంకా నువ్వు ఇక జానీ అయిపోయిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి మార్చి 17 అంటే సత్రంలో డెమో గుర్తుకు రావాలి, నువ్వు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేకుంటే నువ్వు డెమో మార్చిలో డెమో, జూన్లో సత్రంలో జానీ, నువ్వు డెమోకి వెళ్ళినావు, ఆడ ఒక మహిళ నిర్బంధించబడింది, నువ్వు చూసి జానీ అయిపోయింది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సత్రంలో నువ్వు అక్కడ అమరుడు అయిపోయావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. డెమో కోసం పోరాటం చేస్తే విద్యార్థిగా మారినవు, అదే సత్రంలో మహిళ నీకు జానీ అయింది, నిర్బంధించబడితే నెక్స్ట్ నువ్వు లాస్ట్కి అయితే అమరుడు అయిపోయావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ 17 మీద, మార్చి 17 అండ్ మే 17 అండ్ జూన్ 17 అని చెప్పేసి. ఇంకా మనకు మార్చిలో ఏం లేవు. నెక్స్ట్ ఏప్రిల్లో, సో ఏప్రిల్ నెంబర్ ఆఫ్ ఉంటే ఏప్రిల్లో, సో మనకి ఏప్రిల్ 4 ఉందండి. సో ఏప్రిల్ 9th ఉన్నది, అంటే 9/4 అని చెప్పేసి. ఈ 5 ఏప్రిల్న తొలి కాల్పులు మన జంట నగరాల్లో, ఇది మనం ఇక్కడ డిస్కస్ చేయం. సిపిఐ మీటింగ్ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో మనకి 4 ఉంటాయి మొత్తం మీటింగ్స్. రెడ్డి హాస్టల్, తెలంగాణ విమోచన సమితి, తెలంగాణ రచయితల సదస్సు, తర్వాత సిపిఐ మీటింగ్ అని చెప్పేసి ఉంటుంది. అందులో ఇది వస్తుంది, ఇక్కడ వద్దు. రైట్. ఏప్రిల్ 9th ఒకటి ఉన్నది, ఏప్రిల్ 11 ఒకటి ఉన్నది, ఏప్రిల్ 15 ఒకటి ఉన్నది, ఏప్రిల్ 22 ఒకటి ఉన్నది.
మొత్తం మనకి ఏప్రిల్లో 4 డేట్స్ మనకి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే 9 అంటే మనకి గ్రహాలు ఎన్ని? సో 8 గ్రహాలు, నవగ్రహాలు అనుకోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి. అంతకుముందు నవగ్రహాలు ఉండే. సో నవగ్రహాలు 4 అంటే నలుదిక్కుల. సో మనకి ఇబ్బంది ఏం లేదు, గుర్తుంటుంది ఈజీగా. నవగ్రహాలు నలుదిక్కుల ఏమి ఎత్తున్నాయి? సామూహికంగా, అంటే గ్రహాలు కాబట్టి గుంపులుగా ఉంటాయి. సో గ్రహం ఎప్పుడు సింగిల్గా తిరగదు సూర్యుని చుట్టూ. సామూహికంగా సత్యాగ్రహం చేస్తున్నాయి. సత్యాగ్రహం చేస్తున్నాయి, ఈజీగా మనం గుర్తుపెట్టచ్చు. నవగ్రహాలు నలుదిక్కుల సామూహిక సత్యాగ్రహం చేస్తున్నాయి. సో మనకి ఏప్రిల్ 9న సామూహిక సత్యాగ్రహం అని చెప్పేసి ఏవో 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు గుర్తుకొస్తుంది కంపల్సరీ. క్లాస్ విన్నాం, మనం ప్రాక్టీస్ కూడా ఇట్లనే చేసినాం, ఇదే వర్డ్స్లో చేసినాం, నా మాటల్లో చేసినాం. సో నవగ్రహాలు నలుదిక్కుల అని చెప్పేసి మీకు గుర్తుకొస్తుంది. రైట్. ఏప్రిల్ 11 ఏంటి అంటే మనకి ఇది అష్టసూత్ర పథకం అండి. ఇది ఇక్కడ మనం డిస్కస్ చేయము. జనరల్గా మనకి పిఎం కమిటీ ఉంటుంది, సీఎం కమిటీ ఉంటుంది, టీఆర్సీ ఉంటుంది. దేశము, రాష్ట్రము, అందున ఇంకో ప్రాంతీయ కమిటీ అని చెప్పేసి వీళ్ళంతా ప్లానింగ్ చేస్తారు. ప్లానింగ్ కోసం ఫండ్ అవసరం ఉంటుంది. యూపీఎస్సీ జాబ్స్ ఇస్తుంది. దానిలో సుప్రీంకోర్టు అనేది ఇంకొక కమిటీ ఉంటుంది. లాస్ట్కు తర్వాత ఏముంటుంది? రాజ్యాంగ సవరణ అని చెప్పేసి ఉంటుంది. మొత్తం 8 పాయింట్ ఫార్ములా ఉంటుంది. ఈ 8 పాయింట్ ఫార్ములాని ఏప్రిల్ 11న అనౌన్స్మెంట్ చేస్తుంది ఇందిరాగాంధీ ప్రభుత్వము కొన్ని సందర్భంలో. రైట్. ఇది ఎట్లా గుర్తుంటుంది అంటే, సో మనకి ఈ 4ను ఫూల్ అనుకోండి. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్. సో ఫూల్ అని చెప్పేసి ఫూల్. గ్యారేజీలో ఈ ప్లానింగ్ అంతా ఎవరు? ఈ పిఎము, ఈ సీఎము, ఈ టీఆర్సీ. అప్పుడు టీఆర్సీ ఎవరు? చొక్కారావు ఉండే. పిఎము, సీఎము, టీఆర్సీ ఇక్కడ అధికారాలు విస్తృతం చేయబడతాయి. రాష్ట్రం కంటే టీఆర్సీ అధికారాలు పెంచడం బెస్ట్ అని చెప్పేసి ఇందిరాగాంధీ భావిస్తుంది. ఇదేంటిది? ఇది మనకి ఇక్కడ ఇది 8 పాయింట్ ఫార్ములాకి కోడ్. ఇది నేను రెగ్యులర్ క్లాస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళంతా కలిసి గ్యారేజ్లో కూర్చొని మనల్ని ఫూల్ చేస్తున్నారు. సో 11 అంటే ఏప్రిల్, 11 అంటే 11 హిందీలో. సో ఫూల్ అంటే ఇది ఏప్రిల్ ఫూల్ అని చెప్పేసి తెలంగాణ కోసము పిఎం, సీఎం, టీఆర్సీ అధ్యక్షులు ప్లానింగ్ చేస్తున్నారు. గ్యారేజ్లో కూర్చొని మనల్ని ఫూల్స్ చేసిండ్లు. అరే రాష్ట్రం ఇవ్వరా అంటే వాడు రక్షణలు ఇస్తున్నాడు మనకి ఇంకా. సో ఇది ఈ 8 పాయింట్ ఫార్ములా అనౌన్స్మెంట్ చేసినాక, అంటే గ్యారేజ్లో కూర్చుండి వాళ్ళు ఫూల్ చేసిండ్లు మనకు 8 పాయింట్ ఫార్ములాని ఇచ్చేసి, ఓ ప్లాన్ చేసి ఇచ్చినాక ఈ టీపీఎస్ అప్పుడు ఎవరు ఉంటారు అంటే అధ్యక్షురాలుగా మన సదాలక్ష్మి ఉంటుంది. సదాలక్ష్మి అని చెప్పేసి ఫేమస్ గిరిజన మహిళ, దళిత మహిళ. సో ఆమె ఉంటుంది. సో ఆమె ఒక 2 రోజులు పిలుపులు ఇస్తుందండి. మన ప్రశ్న వచ్చింది ఇది. అష్టసూత్రానికి వ్యతిరేకంగా టీపీఎస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి ఒక 2 రోజులు పిలుపిస్తుంది. సో మనం 2 గుర్తుపెట్టుకోవాలి. ఇది పోరాటము, ఇది వంచన దినం అని చెప్పేసి. ఇది వంచన దినము. రైట్, సారీ. ఇది పోరాట దినము, ఇది వంచన దినము. రైట్. ఏంటిదంటే వారం రోజులు ముందు, వారం రోజులు ముందు పోరాటము చేసిన అష్టసూత్రాలతో వంచారు. లక్ష్మికి చెప్తుండు వాళ్ళ భర్త, పద పోదామని చెప్పేసి. ఫుల్గా ఉన్న బాయ్స్లో దూకి చనిపోదాం. సో మనకి ఈజీగా గుర్తుంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో గ్యారేజ్లో కూర్చుండి అష్ట ఫార్ములా రూపొందిస్తే సదాలక్ష్మి పిలిపించింది. వారం రోజులు ముందు పోరాటం చేసినాం మేము, అయినా మీరు ఏం చేసిండ్రు? అష్ట సూత్రాలతోని వంచారు. పదాలక్ష్మి ఫుల్గా ఉన్న బాయిలో దూకుదామని చెప్పేసి. సో ఫుల్ మీన్స్ ఇక్కడ మనకి ఏది? ఏప్రిల్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఫుల్ వచ్చిందంటే కంపల్సరీ ఏప్రిల్ వస్తుంది. బాయ్స్ 22 21 బాయ్స్ అని చెప్పేసి, 20 21 బాయ్స్ అని ఉంటుంది కదా. 22 అంటే హిందీలో. సో ఏంటిది? ఏప్రిల్ 22 వంచన దినం అని చెప్పేసి చెప్తున్నాం. వంచన దినము. వారం రోజుల ముందేంటిది? 22 ఇవాళ. వారం ముందేంటిది అంటే 15
ఏది అప్పుడు? తెలంగాణ పోరాట దినం అప్పుడు. తెలంగాణ పోరాట దినము. ఉద్యోగుల పోరాటం వేరు. ఉద్యోగులన్నా మీకు ఏం గుర్తుకోవాలి? సో విద్యార్థులు సత్రంలో మరో డెమో కోసం అంటే మార్చి 17 అని చెప్పేసి. ఇదేంటి జూలై 22 అంటే మనకి సో వారం రోజుల ముందు పోరాటం చేసిన అష్టసూత్రాలతో వంచారు పదాలక్ష్మి అని చెప్పేసి. తెలంగాణ కోసం పోరాటం చేసిన కాబట్టి తెలంగాణ పోరాట దినము. అక్కడనేమో ఉద్యోగుల పోరాట దినము. డెమో ఉంది కాబట్టి డెమో అంటే మనకి ఉద్యోగులు గుర్తుకొస్తుంది. వంచారు అన్నప్పుడు తెలంగాణ కోసం గుర్తుకొస్తుంది. రైట్. ఈ ప్లాన్స్ అన్ని ఎవరి కోసము? తెలంగాణ కోసమే, తెలంగాణ పోరాటం కోసం అవన్నీ. సో మనకి ఇది ఏప్రిల్ మాసంలో ఉన్న కోడ్స్ అండి. ఒకసారి మీరు ఈ క్లాస్ అయినాక దాన్ని నోట్స్లో రాసి పెట్టుకుని ఒక 2 సార్లు చదివితే దాదాపుగా డేట్స్ అనేవి గుర్తుంటాయి. సో నెక్స్ట్ మే మాసంలో చూస్తే సో మే 1 ఉన్నది ఫస్ట్ది. మే 17 ఉంది సత్రంలో అమరుడు అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పినాం. రైట్. మే 1 ఏంటిదంటే మనకి తెలంగాణ కోరికల దినము, డిమాండ్స్ డే అని చెప్పేసి. సో మనకి మే 1 జనరల్గా ఏంటిది? ఉద్యమం వదిలిపెట్టి జనరల్గా చూస్తే ఇట కార్మిక దినం అని చెప్పేసి, లేబర్స్ డే అని చెప్పేసి మనకు ఉంటుంది. సో లేబర్స్ డే, లేబర్స్కి ఏముంటాయి? ఎప్పుడు వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటారు, డిమాండ్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. సో ఈ ఎవరు వాళ్ళ యొక్క యజమానుల దగ్గర డిమాండ్ చేస్తూ ఉంటారు, మా కోరికలు ఇవి, మాకు బోనస్ ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పేసి. సో మే 1 కోరికల దినం అని చెప్పేసి మనకి ఈజీగా గుర్తుంటుంది తెలంగాణ. సో కాకుండా మే 1 లేబర్స్ కాబట్టి లేబర్స్కి డిమాండ్స్ ఉంటాయి, తెలంగాణ డిమాండ్ డే అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో ఇదేంటిది? సత్రంలో అమరుడు. సత్రంలో అమరుడు. సో సత్రం అంటే 17, లో అంటే మే అని చెప్పేసి మనం అలా డిస్కస్ చేసినాం ఇది. సో మే మాసంలో మనకి 2 ఉన్నాయి. నెక్స్ట్ జూన్ మాసం వస్తుంది. జూన్ 2 ఏంటిది? మనకి జనరల్గా నిన్న ఏంటిది? తెలంగాణ దినం నిన్న. సో తెలంగాణ దినము. సో ఫస్ట్ మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే ఆంధ్రులు మనల్ని అణచివేసిండ్లు పూర్తిగా. సో ఆంధ్ర పాలకులు, నాట్ ఆంధ్ర పీపుల్. రైట్. ఆ అణచివేతకి వ్యతిరేకంగా దినము. ఆంధ్ర పాలకులు మన ఉద్యోగాలు లాక్కెళ్ళారు అని చెప్పేసి ఆ అణచివేతకు వ్యతిరేకంగా మనం జూన్ 2 నిన్న జరుపుకున్నాం. తెలంగాణ వచ్చింది అయినా ఉద్యోగాలు రాలేదు. సో మనకి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ప్రభుత్వం అనేది ఉద్యోగాలు ఎందుకు వేయలేదంటే జోనల్ ఇష్యూ కావచ్చు, ఉద్యోగుల విభజన కావచ్చు, కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల లేట్ అయితే అయింది మొత్తం మీద. సో ఉద్యోగులు ఇన్ని రోజులు మనం నిరసనలు చేసినాం. సో నిరసనల దినం అని చెప్పేసి చెప్తున్నాం. నిన్న మనకి ఏంటిదంటే ఆంధ్రుల అణచివేతకు వ్యతిరేకంగా జెండా ఎగురవేసినాం. అదే సమయంలో తెలంగాణలో ప్రొటెస్ట్ చేసినాం. ఎందుకంటే ఉద్యోగాలు మనకు రాలే కాబట్టి. సో మనం రెండు మనకు ఈజీగా అట్లా తెలంగాణ ఆవిర్భావం అనే డేట్తో లింక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జూన్ అండి. జూన్ 3 మనకి ఇండియన్ హిస్టరీలో ఏంటిదంటే ఈ మౌంట్ బాటన్ ప్లాన్ అని చెప్పేసి ఉంటుంది. డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటారు. జూన్ 3 అది పగ సాధింపు దినం అండి. మన మీద మౌంట్ బాటన్ పగ సాధించాడు. ఎందుకు అంటే ఈ సంస్థానాలకి అటు చేరండి, ఇటు చేరండి, లేకుంటే మధ్యలో ఉండు అని చెప్పేసి ఆ కాశ్మీర్ హైదరాబాద్ని ప్రాబ్లం చేసిండి మౌంట్ బాటన్ ప్లానే అది వాస్తవంగా. లేకుంటే డైరెక్ట్ అరే మీరంతా ఇండియాలో ఉండిపోండి అని చెప్తే వాళ్ళంతా సపరేట్గా ఉండేది. కాశ్మీర్ సమస్య నేడు ఉండకపోయేది. సో మనకి జూన్ 3 ఏంటంటే మౌంట్ బాటన్ పోతూ పగ సాధింపు చేసుకున్నాడు మన మీద అని చెప్పేసి. 2 జూన్ 3 జూన్ అయిపోయింది మనకి. ఇంకోటి జూన్ 17 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో జూన్ అంటే సత్రంలో జానీ అనేది సో ఎవరు మహిళ మనకి జానీ అయింది కాబట్టి మహిళా దినం అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మనకు మహిళా దినము. నెక్స్ట్ ఇదే రోజు మనకి నిర్బంధ వ్యతిరేక దినము. నిర్బంధ వ్యతిరేకం అంటే సో మహిళలను నిర్బంధించారు కాబట్టి నీకు జానీ అయింది. ఇంట్లో ప్రేమ దొరకనప్పుడే ఆ అమ్మాయిలు బయట వైపు చూస్తారు. కాబట్టి బ్రదర్స్ ఎవరైనా ఉంటే బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ సో ఇంట్లో ఉన్న అమ్మాయిలకి కంపల్సరీ ప్రేమను పంచండి, అప్పుడు బయట వైపు చూడరు వాళ్ళు. రైట్. ఇది 17th జూన్ అని చెప్పేసి మహిళా దినము మనం డిస్కస్ చేసినాం, అవసరం లేదు. నెక్స్ట్ జూలై మాసం అండి. జూలైలో ఏముంటుంది? సో 10 జూలై ఉన్నది. నెక్స్ట్ 12th జూలై ఉన్నది మనకి. 10 జూలై 12th జూలై 19 జూలై మనకు ఉన్నది. సో 10th జూలై 12th జూలై
అండ్ 19th జూలై. రైట్. 10th ఏంటిది అంటే మనకి నల్ల జెండా దినం అండి. సో నల్ల జెండా దినము. ఇదేమో తెలంగాణ జెండా దినం. ఇది తెలంగాణ పతాక దినము. ఫ్లాగ్ అంటే అదే పతాక దినము. ఇంకా ఈరోజు లిబరేషన్ డే అంటాం, లేదా విమోచన దినం అంటాం. విమోచన దినము. సో 19 జూలై అంటే మనకి విద్రోహ వ్యతిరేక దినము. సో విద్రోహ వ్యతిరేక దినం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలా గుర్తుంటుంది అంటే మనకి 10ని ఏమంటాం హిందీలో దస్ అంటాం. దస్ మనకు గుర్తుకొచ్చిందా? దస్యులు అంటే ఎవరు అంటే నల్లని వారు అని చెప్పేసి మనకి ఇండియా హిస్టరీలో వస్తుంది. ఆర్యులు అంటే తెల్లని వారు, దస్యులు స్థానికంగా ఉన్న వాళ్ళని నల్లని వారు అని చెప్పేసి, నల్లగా ఉన్నాం మనము, సో బ్లాక్ ఉన్నాం కాబట్టి స్థానికులు అని చెప్పేసి, ఆర్యులు విదేశీ వాళ్ళు అని చెప్పేసి తెల్లగా ఉన్నాం మేమని. రైట్. సో ఇది నల్లని వాళ్ళు అంటే దస్సులు. దస్సులు లు అంటే జూలై అని చెప్పేసి. సో మనుజులు అంటాం కదా, మనుజులు మనుషులు. సో నల్ల అన్నప్పుడు దస్సులు గుర్తుకు రావాలి. దస్సులు, దస్సు జూలై, నల్లని వారు అని చెప్పేసి మనకు గుర్తుకొస్తుంది. సో ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే హిందీలో 12ని బారాహు అంటాం. 11 12 అంటాం కదా. సో బారా అంటే జూలు. జూలై అంటే జూలు అంటే వెంట్రుకలు కదా, వెంట్రుకలు. రైట్. జూలుతో చేసిన పతాకము అనేది, పతాకం అనేది ఎంత పొడవు ఉన్నదట? బారెడు పొడవు ఉన్నదట. బారెడు పొడవు. దేంతో చేసిండ్లు? అది జూలుతో చేసిండ్లు, వెంట్రుకలతో అల్లిండ్లు. సో జూలు అంటే వెంట్రుకలు, సింహపు జూలు అంటే అది. రైట్. జూలుతో చేసిన పతాకము అనేది బారెడు పొడవు ఉన్నది. పతాకాన్ని ఎందుకు ఎగరేషన్లు అంటే లిబరేషన్ కోసము, విమోచనం కోసము, విముక్తి కోసము. విముక్తి కోసము జూలుతో చేసిన పతాకం అనేది బారెడు పొడవు ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 19 జూలై మనకి విద్రోహ వ్యతిరేకం అని చెప్పేసి దీనికి ఏమి అసలు వస్తలేదు, బట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి తెప్పియవచ్చు, బట్ మనకు కోడ్ అనేది ఈజీగా ఉండాలి. 19 జూలై విద్రోహం అని చెప్పేసి. సో మనకి ఆగస్టులో నో కోడ్స్, సెప్టెంబర్ మాత్రం మళ్ళీ ఉంది, సెప్టెంబర్ 5 అని చెప్పేసి. అచ్చా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి తెలుగు అకాడమీలో 5 జూలై ఉంటుందండి. ఏది? ఈ తెలంగాణ విమోచన దినం అని చెప్పేసి 5 జూలై ఉంటుంది. సో 5 జూలై తెలంగాణ విమోచన జరిపినారంటే బుక్లో ఉన్నది కాబట్టి మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని వారం రోజుల ముందు కూడా జరిపిండ్లు. సో 12కి వారం ముందు అంటే జూలై 5 అవుతుంది. జూలై 5 తెలంగాణ విమోచనము, జూలై 12 విమోచనము. వాస్తవంగా మనం ఇదే తీసుకోవాలి, ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది, కీలో జూలై 12 ఉంది, జూలై 5 అనేది మన 4 ఆప్షన్లో లేదు. అది సరే, మనకేమైనా ఉన్నా కూడా తెలుగు అకాడమీ ఆ ఫోటో తీసి మెయిల్ చేస్తే సరిపోయేది. సెప్టెంబర్ 5 ఏంటిది? మనకి టీచర్స్ డే కాబట్టి సో దీనికి కూడా ఏం అవసరం లేదు. ఉపాధ్యాయుల దుర్దిశ దినం అంటాం. దుర్దిశ దినం అని చెప్పేసి పిలుస్తాం. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నెక్స్ట్ నవంబర్ వచ్చింది. నవంబర్ 1న విద్రోహ దినము, విద్రోహ వ్యతిరేకం అది. ఇది విద్రోహ దినం అని చెప్పేసి మన నవంబర్ 1న 1956లో కలిపేషన్లు కాబట్టి విద్రోహం అని చెప్పేసి కొండ లక్ష్మణ్ బాపూసి దీక్ష స్టార్ట్ చేస్తాడు ఆ రోజున. నవంబర్ అయిపోయింది. డిసెంబర్లో మనకి ఏమీ లేవు. నెక్స్ట్ ఏంటి? మనకి జనవరి 24న 1970 తెలంగాణ మృత వీరుల దినం అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు మృత వీరులు అంటే ఆ రోజు శంకర్ చనిపోయినాడు కాబట్టి 69లో సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఇవి కోడ్స్ అండి. ఈ కోడ్స్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోపోనవచ్చు. జస్ట్ ఒక సమ్ ఐడియా ఉంటుంది. 4 ఆప్షన్లో ఈజీగా మనం గుర్తుపెట్టవచ్చు. ఇట్లనే చదవాలి అని ఏమీ లేదు. ఇంకా డిఫరెంట్ కోడ్స్ మీ దగ్గర ఉంటే నాకు షేర్ చేయండి, కామెంట్లో వేయండి. ఇవి వరస్ట్ ఉన్నాయా? వరస్ట్ ఉంటే వరస్ట్ ఉన్నాయని కామెంట్. డర్టీగా ఉన్నాయా? డర్టీ అని చేయండి. చెండాలంగా ఉంటే చెండాలంగా. మొత్తం మీద ఇవైతే కోడ్స్. చిన్న ప్రయత్నం అనేది. సో 69 ఉద్యమంలో మనకి ఈ కోడ్స్ ఇక రావు. ఇక ఈ డేట్స్ని నేను స్కిప్ చేసుకుంటూ పోతా, ఓన్లీ ఇన్సిడెంట్ మాత్రమే చెప్తా. అంటే ఆంధ్ర వాళ్ళ ఉద్యమం అనేది ఎలా జరిగింది, తెలంగాణ వాళ్ళది ఉద్యమ గమనం ఏంటి, ఉద్యమ ఫలితం ఏంటి, ఉద్యమ కారణాలు ఏంటి, డిఫరెంట్ మీటింగ్స్, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు పాత్ర ఏంటి అని చెప్పేసి, మహిళల పాత్ర ఏంటి అని చెప్పేసి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.